ఆకుకూరలు ఇష్టంగా తినే పిల్లలు కొంతమందైతే అసలు మొత్తానికే తినని వాళ్ళే చాలామందున్నారు. సో, అలా తినని వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఏం లేదండి, నేనైతే పాలకూరతో దోస ప్రిపేర్ చేసైతే మా బాబుకి పెట్టాను. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాడు. సో, ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో, ఇందాక చూపించిన విధంగా పాలకూరని మంచిగా కట్ చేసుకొని, మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. మనం ముందుగా దోస బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా! దాన్ని కొద్ది వరకైతే తీసుకొని ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని మంచిగా మిక్సీ అయితే చేయండి. ఇలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దోస నార్మల్ మీరు దోస ఎలా వేస్తారో అలానే వేసేయండి. మంచిగా వస్తది. ఒకవేళ యాడ్ చేసుకుంటే మీ ఇష్టం. ఒకవేళ సాల్ట్ కూడా కొంతమంది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. చాలా మంచిగా వస్తది దోస అండ్ ఇష్టంగా తింటారు. 5 మినిట్స్‌లో మంచి హెల్తీ ఫుడ్ అయితే వాళ్ళకి ఇచ్చేయండి. అండ్ దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా యూజ్ అవుతుంది. సో, పిల్లలకి ఈ విధంగా ఆకుకూరలు అలవాటు చేయొచ్చు. నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.